సో నెక్స్ట్ కమింగ్ టు ద ఔటర్ హిమాలయస్ని మనం ఏమని పిలుస్తున్నామండి, శివాలిక్స్. ఓకేనా. సో ఇది గ్రేటర్ హిమాలయస్ అండ్ లెస్సర్ హిమాలయస్ కన్నా కొంచెం డౌన్లో ఉంటుంది. సో మనకి ఓన్లీ మౌంటైన్స్ని మనం గ్రేటర్ హిమాలయస్లో చూసాం, లెస్సర్ హిమాలయస్లో వ్యాలీస్ అండ్ హిల్స్ చూసాం. నెక్స్ట్ ఔటర్ హిమాలయస్లో మనం దేని గురించి చూస్తున్నామంటే, సో ఇక్కడ కంటిన్యూగా ఉండవు. ఇప్పుడు గ్రేటర్ హిమాలయస్లో లెస్సర్ హిమాలయస్లో అవన్నీ కంటిన్యూగా ఉంటాయి, బట్ ఇక్కడ డిస్కంటిన్యూటీ అనేది ఉంటుంది మనకి. డిస్కంటిన్యూటీ అంటే ఎక్కువగా ఇది కంటిన్యూగా ఉంటాయి, డిస్కంటిన్యూగా అంటే ఒక స్టేట్లో ఉంటుంది ఒక స్టేట్లో ఉండదు అలాగనమాట. సో వీటిలో మనకి పాసెస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. పాసెస్, టెనల్స్ అంటే ఏంటివి, ఇప్పుడు మన భూమి లోపల దారి ఉంటే గుహల నుంచి దారి ఉంటే వాటిని టెనల్స్ అని పిలుస్తారు. సో ఇక్కడ కొన్ని పాసెస్ ఉన్నాయి. సో పాసెస్ అన్నీ మనం ఇక్కడ జమ్మూ నుంచి చూద్దాం. జమ్మూలో వచ్చేసి మనకి బెనిహల్ పాస్. ఏంటిది అది, బెనిహల్ పాస్ అనేది ఒకటి ఉంది. బెనిహల్ పాస్ ఇది ఒక ఇంపార్టెంట్ వన్. సో ఇంపార్టెంట్ అని ఎందుకు రౌండ్ చేస్తున్నానంటే, బెనిహల్ పాస్కి ఇది ఒక బెనిహల్ పాస్ కింద దీని డౌన్లో వచ్చేసి మనకి ఏముంది అంటే జవహర్లాల్ టెన్నల్ అని ఒకటి ఉంది. ఈ టెన్నలే ఇండియాలోనే లార్జెస్ట్ రైల్వే టెన్నల్. ఏం టెన్నల్ ఇది, లార్జెస్ట్ రైల్వే టెన్నల్. ఓకేనా అండి, లార్జెస్ట్ రైల్వే టెన్నల్. సో ఇది ఏషియా, మన కాంటినెంట్ ఏంటి, ఏషియా కాంటినెంట్లో కూడా ఇది ఒక ఇంపార్టెంట్ టెన్నల్. ఏంటిది, జవహర్లాల్ రైల్వే టెన్నల్ అని కాకుండా జస్ట్ జవహర్లాల్ నెహ్రూ మన అందరికీ గుర్తుంటాడు కదా, మనం ఆబ్వియస్లీ ఆయన నేమ్ మర్చిపోము. సో ఆయన పేరు మీదే ఒక టెన్నల్ ఉంది. అది ఎక్కడుంది, బెనిహల్ పాస్ ఉంది. బెనిహల్ పాస్ ఎక్కడుంది, ఔటర్ హిమాలయస్లో ఉంది. దీని యొక్క ఏరియా అడిగితే జమ్మూ కాశ్మీర్. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి సెకండ్ పాస్ వచ్చేసి మానా పాస్. నేమ్స్ అనేవి పెద్ద ఇబ్బందికరంగా ఏం లేవు. మానా పాస్ అంటే మన తెలుగు వాళ్ళకైతే ఈజీగా మనం అనే మాట ఎక్కువగా గుర్తుంటుంది. సో మానా పాస్ వచ్చేసి మనకి యూకే ఉత్తరాఖండ్లో ఉందండి. ఓకేనా, ఉత్తరాఖండ్లో ఉంది. దీని నుంచి మనకు ఒక రివర్ అనేది ఆరిజిన్ అవుతుంది. ఏంటి, దాని రివర్ ఫ్లో అవుతుంది అనమాట. రివర్ నేమ్ ఏంటిది, సరస్వతి రివర్ అనేది వస్తుంది. జస్ట్ లీవ్ ఇట్, ఇది జస్ట్ ఎక్స్ట్రాగా చెప్పాను. బట్ మానా పాస్ అనేది యూకేలో ఉంది. థర్డ్ థింగ్ వచ్చేసి మనకి రోహతన్ పాస్ వచ్చేసి రోహతన్ పాస్ అని ఇంకొక పాస్ ఉంది. ఈ పాస్ అనేది ఎక్కడ ఉందంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ కూడా ఒక టెన్నల్ ఉంది. దీని డౌన్లో కూడా ఉన్న టెన్నల్ అటాయి టెన్నల్ జస్ట్ అటాయి టెన్నల్. ఓకేనా, దట్స్ ఇట్. అటాయి టెన్నల్ అని ఒక టెన్నల్ ఉంది. టెన్నల్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, పాసెస్ గుర్తుపెట్టుకోండి. బెనిహల్ పాస్ ఇన్ జమ్మూ కాశ్మీర్, జవహర్లాల్ నెహ్రూ టెన్నల్. నెక్స్ట్ రోహతన్ పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, అటాయి టెన్నల్. అండ్ వన్ మోర్ ఏంటంటే, వీటిని నేర్చుకుంటే మీరు సగం బౌండరీస్ యొక్క డిస్ప్యూట్స్ నేర్చుకున్నట్టు అండి. నెక్స్ట్ మీకు మనకి ఈ ఉత్తరాఖండ్ నుంచి టిబెట్ ఏరియాకి అంటే నేపాల్, ఈ ఉత్తరాఖండ్ నుంచి టిబెట్ ఏరియాకి నేపాల్ త్రూ మనకు ఒక టెన్నల్ ఉంది, ఒక పాస్ ఉంది. ఏం పాస్ అంటే యూకేలో ఉంటుంది అనమాట. ఇది కూడా ఉత్తరప్రదేశ్కే వస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఉంటుంది, బట్ స్టేట్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్లో మనకు ఒక పాస్ ఉంది. సో ఇది జస్ట్ ఇది దేని గురించి చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇది చూడండి, లిప్ లేక్ పాస్ అనేది ఒకటి ఉంది మనకి. ఇది ఎక్కడుంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది ఎక్కడి నుంచి అంటే మనకి మీకు నేబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా టాపిక్ మీరు చూసుకున్నట్లయితే దాంట్లో ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఉత్తరాఖండ్కి టిబెట్ ఏరియాకి డిస్కషన్స్ ఏంటో మీకు అంటే వాటి గురించి సంబంధం ఏంటో మీకు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే పాస్ వరకే గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి లిప్ లేక్ పాస్. సెకండ్ నెక్స్ట్ మీకు సిక్కింలో కూడా మనకు ఒక పాస్ ఉందండి. అదేం పాస్ అంటే నతులా పాస్. ఈ నతులా పాస్ వచ్చేసి మనకి ఇండియా టు చైనా ఉంటుంది అనమాట. ఓకేనా. థర్డ్ ఫైనల్లీ మనకి వచ్చేసింది ఏంటిది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇది కూడా అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి మనకి డుప్పు పాస్ ఇస్ దీని యొక్క డుప్పు పాస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఒక ట్రై జంక్షన్ పాయింట్, చౌరస్తా లాగా. ఇప్పుడు ఇది డుప్పు పాస్. ఇటు సైడ్ పోతే మనకు చైనా, ఇటు పోతే మయన్మార్, ఇటు వస్తే ఇండియా. ఇది పాస్. ఓకేనా, అర్థమైందా. ఇది డుప్పు పాస్ అనమాట. ఇది ఐఎమ్ సారీ, అరుణాచల్ ప్రదేశ్ కాదు, ఉత్తరాఖండ్ అనే గుర్తుపెట్టుకోండి. యూకే లిప్ లేక్ పాస్ యూకే అనే గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇది ఎక్కువ యూకే నుంచి టిబెట్ ఏరియాకి పాస్ అవుతుంది. ఓకేనా, దట్స్ ఇట్. ఈ సిక్కింకి నతులా పాస్కి కూడా ఒక మంచి చరిత్ర ఉంది. నేను జస్ట్ రాయను, బట్ చెప్తాను వినండి. ఏం లేదు, మనకి ఇండియా చైనా వార్ అయినప్పుడు 1962లో ఏమైంది,
ఈ నతులా పాస్ అనేది క్లోజ్ చేసాం. ఎందుకంటే అప్పటికి సిక్కిం మన ఇండియాలోకి యాడ్ అవ్వలేదు. 2006లో ఇది మన ఇండియాలోకి యాడ్ అయింది సిక్కిం. ఆ తర్వాత మనం నతులా పాస్ అనేది ఓపెన్ చేసామండి. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పుడు మన చైనాకి ఇండియాకి డిస్ప్యూట్ ఏంటంటే ఈ డిప్పు పాస్. మయన్మార్ అనేది మన ఫ్రెండ్లీ కంట్రీ, దాంతో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అది నెక్స్ట్ ఇవి అన్ని పాసెస్. ఇప్పుడు ఏమైపోయింది, నార్త్ ఈస్ట్ ఇండియా గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఔటర్ హిమాలయస్ ఫినిష్ చేసాం, గ్రేటర్ హిమాలయస్ ఫినిష్ చేసాం, లెస్సర్ హిమాలయస్ ఫినిష్ చేసాం. కానీ మనకి హిమాలయస్లో నార్త్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ పార్ట్ ఉంది కదా, నార్త్ ఈస్ట్. ఓకేనా, ఈ నార్త్ ఈస్ట్ పార్ట్లో ఉన్న మౌంటైన్స్ని ఏమని పిలుస్తామంటే పూర్వాంచల్ మౌంటైన్స్ అంటాం. ఏమంటాము, పూర్వాంచల్ మౌంటైన్స్. ఈ జస్ట్ ఇట్లా పెడుతున్నా మౌంట్, పూర్వాంచల్ మౌంటైన్స్ అని పిలుస్తాం వీటిని. పూర్వాంచల్ మౌంటైన్స్లో పెద్ద ఎక్కువగా ఏం లేవు, జస్ట్ 3 ఉన్నాయంటే. ఓకేనా, మిష్మి హిల్స్. ఓకే, మిష్మి హిల్స్, నెక్స్ట్ నాగా హిల్స్. వీటి పేరు బట్టే మీరు గుర్తుపట్టవచ్చు ఇవి ఎక్కడ హిల్ అనేది. ఓకేనా, మిజో హిల్స్ ఆబ్వియస్లీ నేమ్స్లోనే ఉంది. మిజో మీన్స్ మిజోరాం. ఓకేనా, మిజోరాం. నాగా మీన్స్ నాగాల్యాండ్. అండ్ మిష్మి హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్, రైట్. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాల్యాండ్, వీటి దగ్గర ఒక బెండింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇండియా మ్యాప్లో ఇలా బెండ్ అయ్యి ఇలా వచ్చినట్టు, సో మనకి ఇలా మౌంటైన్స్ అనేవి ఇలా ఉండి ఇక్కడ అనేది బెండ్ అయిపోతాయి. ఇక్కడ అని బెండ్ నాగాల్యాండ్లోకి వస్తాయి. ఇలా మౌంటైన్స్ అనేవి బెండ్ అవుతాయి. ఈ బెండింగ్ పాయింట్ని ఏమని పిలుస్తామంటే మనము పటకాయి బంప్. ఏమని పిలుస్తాం, పటకాయి బంప్. ఓకేనా అండి, ఈ పటకాయి బంప్ ఈజ్ నథింగ్ బట్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్లో ఉన్న మౌంటైన్స్ బెండింగ్ పాయింట్ని మనం పటకాయి బంప్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మన ఇండియాకి సంబంధించిన టోటల్ మౌంటైన్స్ అంటే ఓన్లీ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ మౌంటైన్స్ అయిపోయినాయి. టోటల్ మౌంటైన్స్ అంటే అయిపోలేదు, ఇంకా సెంట్రల్ పార్ట్ సౌత్ పార్ట్ అలాగే ఉంది. బట్ దీంతో పాటు మనము కొన్ని మౌంటైన్స్ నేర్చుకుంటాం అనమాట. అవుట్ ఆఫ్ ఇండియా మనం కొన్ని నేర్చుకోవాలి, ఇవి మనకి ఇంపార్టెంట్. ట్రాన్స్ మౌంటైన్స్ అంటాం వీటిని. ఏమంటాము, ట్రాన్స్ హిమాలయాస్. ఓకేనా, ట్రాన్స్ హిమాలయాస్ ఏంటిది, ట్రాన్స్ హిమాలయాస్కి సంబంధించినవి నేను మీకు రాస్తాను చూడండి. జస్ట్ చూడండి, మీరు విన్నారు అంటే మీకు ఎక్కువగా గుర్తుంటుంది. మీరు ఓన్గా రాసుకోండి. జస్ట్ మీ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను రాస్తున్నా. కారకోరం రేంజ్ ఎప్పుడన్నా విన్నారా, కారకోరం రేంజ్ ఇది కంపల్సరీగా వినే ఉంటారు, ఇది ఒక ఇంపార్టెంట్ వన్. సెకండ్ వచ్చేసి మనకి లడక్. ఓకేనా, థర్డ్ వచ్చేసి మనం జస్కర్. ఫోర్త్ వచ్చేసి మనకి కున్లున్. ఓకే, సారీ. ఫిఫ్త్ వచ్చేసి మనకి కైలాష్. సిక్స్త్ వచ్చేసి మనకి హిందూకుష్. ఓకేనా, హిందూకుష్. కొంచెం మనకి మన నేమ్స్ లాగానే ఉన్నాయి, బట్ మన దగ్గర లేదు. మన దగ్గర మౌంటైన్స్ కాదు, ఇది అదర్ కంట్రీ మౌంటైన్సే. బట్ మనకి ఇవి ట్రాన్స్ మీన్స్ అదర్ మౌంటైన్స్ అనమాట. ఈ కారకోరం రేంజ్ వచ్చేసి మనకి, సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. కారకోరం వచ్చేసి మనం ఎక్కడుంది అంటే ఇది సియాచిన్ గ్లేషియాకి ఇది హిల్స్ అనమాట. సియాచిన్ గ్లేషియర్ నేను ఇప్పుడే చెప్పాను కదా, ఎత్తులో ఉన్న హైయెస్ట్ వార్ బాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. ఓకేనా, సియాచిన్ గ్లేషియర్ దగ్గర, గ్లేషియర్ మీన్స్ మంచుకొండ, సియాచిన్ గ్లేషియర్ దగ్గర ఉంది. అదేంటి మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, సియాచిన్ గ్లేషియర్ అంటే మన ఇండియాలోకి వస్తుంది కదా, మళ్ళీ ఇది అవుట్ ఆఫ్ ఇండియా మౌంటైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా అంటే, ఇక్కడ ఇది కూడా POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది మనకి ప్రజెంట్ డిస్ప్యూట్. ఇంకా ఇది మన ఇండియానో కాదా అనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈ కారకోరం రేంజ్ అనేది ఎక్కడుంది, POKలో ఉంది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మన ఇండియాకి సంబంధించిందే, ఇది మనం ట్రాన్స్ మౌంటైన్స్లో పెట్టలేము, అది K2. జస్ట్ చెప్తున్న నాలెడ్జ్ గురించి. కారకోరం రేంజ్ ఎక్కడుందంటే సియాచిన్ గ్లేషియర్ దగ్గర POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఎక్కడుంది, ఇది నెక్స్ట్ లడక్కి జస్కర్కి నేను రిలేషన్షిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడు. ఇది లడక్, ఇది జస్కర్, వీటి మధ్యలో ఒక రివర్ ఉంటుంది. ఓకేనా, లడక్కి జస్కర్కి మధ్యలో ఒక రివర్ ఉంటుంది. ఏంటిది ఆ రివర్, ఇండస్ రివర్. ఇండియాలో ఇప్పుడు మన ఇండస్ రివర్ అనేది అంటే ఏంటిది, ఇండస్ ఈజ్ ద లార్జెస్ట్ రివర్. ఓకేనా, నెక్స్ట్ మన నేషనల్ రివర్ కాదు ఇది. నేషనల్ రివర్ వచ్చేసి మన గంగా వస్తుంది. సో జస్ట్ నేషనల్ అదంతా కాకుండా లడక్కి జస్కర్కి మధ్యలో ఉన్న రివర్ ఏంటి, అది గుర్తుపెట్టుకోండి, ఇండస్ రివర్. లడక్ హిమాలయాస్ని, జస్కర్ హిమాలయాస్ని డివైడ్ చేసేది అది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి
చైనాలో ఉన్న టిబెట్ ఏరియాలో ఉన్న కుండ్లున్ హిమాలయస్ గురించి చెప్తున్నాం అనమాట. ఇది ఎక్కడ? కుండ్లున్ మౌంటైన్స్. ఇక్కడనే కుండ్లున్ మౌంటైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడనే సెకండ్ వన్ ఉన్నాయి కుండ్లున్ మౌంటైన్స్. ఇది వచ్చేసి కుండ్లున్, ఇది ఒకటి వచ్చేసి మౌంట్ కైలాష్ అని ఇక్కడ ఉంది కదా, మౌంట్ కైలాష్, ఇది కైలాష్. కుండ్లున్ మౌంటైన్స్, కైలాష్ మౌంటైన్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హిందూకుష్ అంటే హిందూస్ నేమ్స్ కదా ఇది. సో మనం హిందూస్ ఏరియాస్లో ఉన్నాయని అనుకుంటాం, బట్ ఇట్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఇక్కడ ఉన్న 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్, ఒకటి వచ్చేసి ఖైబర్ పాస్, బొలాన్ పాస్. ఖైబర్ పాస్ వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్కి, నెక్స్ట్ పాకిస్తాన్కి. ఇది ఒక పాక్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఒక పాస్ ఉంది, దాన్నే మనం ఖైబర్ పాస్ అంటున్నాం. నెక్స్ట్ ఇది పాకిస్తాన్కి అండ్ ఇండియాకి మధ్యలో ఉన్న పాస్ని బోలాన్ పాస్ అంటాం. హిందూకుష్ మౌంటైన్ వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మీకు నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా హిమాలయాస్ అయిపోయింది. సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.